ఇప్పుడు అమెరికా ఇప్పుడు సరే ట్రంప్ ఈ మధ్యలో నిన్న చేశాడు, సంధి కుదిరిచ్చాను అని చెప్తున్నాడు. ఎన్ని దేశాల్లో ట్రంపే కాదు సార్, కేఏ పాల్ గారు సార్, శేషాద్రిరావు గారు ట్రంప్ మాత్రమే కాదు, కేఏ పాల్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ట్రంప్ ముందుకొచ్చి మాట్లాడాడు. కేఏ పాల్ గారు నిన్న సాయంత్రం పాపం జర్నీలో ఉండి కూడా ఆయన ఎక్కడ ఒక చోట ఆగి చెప్పాడు. కేఏ పాల్ ఇనిషియేటివ్ని కూడా మనం ఒప్పుకోవాలండి. చెప్తాండి, నిజంగా చెప్పాలంటే ఆ పాల్ గారి మహిమ వల్లనే ఈ ప్రపంచం ఇంత శాంతియుతంగా ఉంది అని చెప్పి కూడా చెప్పుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వేళ ఏదో రకంగా దీన్ని కుంటుపరచాలి అని చెప్పి నిజానికి ఆ దేశాలన్నీ కూడా IMF మీద ఒక రకమైన ఒత్తిడి తెచ్చి దాన్ని ఇప్పించారు. ఎందుకంటే సభ్య దేశాల మాట కాదని చెప్పి IMF అనేది అది ఒక ఆర్గనైజేషన్, ఈ సభ్య దేశాలను కాదని చెప్పి అదేమి చేయలేదు కదా. అందులో IMF లో ఎక్కువ భాగస్వామ్యం ఉన్నది యూరోప్ అమెరికా వీళ్ళకి. ఆ రకంగా ఇస్తే ఏదో రకంగా ఎండిపోయే గడ్డి మీదకి కొంత నీళ్లు చల్లితే కొంత ఊపిరి పీల్చుకుంటుంది అనేటువంటి దీని మీద అలా చేశారు. అయితే ఇన్ని యుద్ధాలు చేసినా కూడానండి మానవత్వం అనేది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా విడిపోయినప్పుడు అస్గర్ ఖాన్ అనే దరిద్రుడు ఏం చేశాడంటే మన దగ్గర ఉన్న లతీఫ్ పైలట్ ని ఆ దేశం రావాలని చెప్పి పిలిస్తే లేదు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఈ భూమి మీదే పుట్టాను, ఇక్కడే ఇలా ఉంటాను, అండ్ దెన్ ఐ విల్ బి డూయింగ్ గుడ్ అని చెప్పి ఆయన డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ అండి సెకండ్ వరల్డ్ వార్ లో. అలాంటి వ్యక్తి ఇక్కడే ఉండి ఒక ముస్లిం అయి ఉండి మరి ఎయిర్ చీఫ్ మార్షల్ గా వెళ్ళాడు అంటే ఎక్కడన్నా ఉంటుందండి? మార్షల్ పదవిని పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు మనకుంటే మరి ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఇవ్వటం అనేది కుదురుతుందా? అలాగే మరి ముస్లిం రాష్ట్రపతులు అత్యున్నత పదవులు సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్ స్థానంలో ఇస్తారండి? అంటే భారతదేశం ఔన్నత్యం అలా ఉంటే ఈ దరిద్రులు చేసేటువంటి, ఎందుకంటే నేను అణుచుకోలేను, ఆ సారేమో కొంచెం క్షమించాలి వాడు మూర్ఖుడు అని అంటున్నందుకు కొంత ఫీల్ అయ్యారు. నేను ఫీల్ గాను, నో రిగ్రెట్స్. ఎందుకంటే మరి అలాంటి పరిస్థితులు అంటే ఒక రకమైన ఆవేశం అనేది వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మరి ఆయన స్థాయికి ఏ రకంగా ఈ ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్ అనే ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చారండి. ఎయిర్ ఫోర్స్ లో కూడా ఆయన అత్యున్నత సైనిక అధికారిగా ఉన్నా కూడా మానవత్వం అనేది ఉండేది. మరి ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ లో ఎన్ని సంస్కరణలు తెచ్చారు, ఎందుకంటే అక్కడ కూడా వెల్ఫేర్ అనేది అతి ముఖ్యమైనది. రైట్ సార్, మనతో పాటు జేడి లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. శేషాద్రిరావు గారు ఒకసారి వారి దగ్గరికి లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నిన్న నుంచి వర్షం మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 10:40 వరకు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి క్రొనాలజికల్ ఆర్డర్లో చూస్తే మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు మాట్లాడి మొదట ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రాత్రి వచ్చి మాట్లాడి వాళ్ళు వైలేషన్ చేశారని. మధ్యలో ఒమర్ అబ్దుల్లా గారు శ్రీనగర్ నుంచి దేశం మొత్తాన్ని అలర్ట్ చేశారు ఒక ట్వీట్ ద్వారా. ఇదేంటి ఇందాకే కదా 2-3 గంటలు కూడా కాలేదు, 5 నుంచి సీజ్ ఫైర్ అంటే ఇప్పుడు శ్రీనగర్లో అవతల బార్డర్ అవతల కాల్పులు మొత్తం వినిపిస్తోందని ఆయన రజోరీ ఈ పక్కన ఆయన చేశారు. ఇవన్నీ అయిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, పాకిస్తాన్ దుష్మన్కి కబ్జామే జా సక్తా హై అంటాడు. అంటే మనం దుష్మను, మన కబ్జాలో వాళ్ళ భూభాగం వెళ్ళిపోతుంది. అసలు ఎవరిని అడిగి ఈ ఒప్పందం చేసుకున్నారు? అమెరికా ఎందుకు ఇంటర్వ్యూన్ అయింది? మనం ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే మన సైలెన్స్ వెనుక ఏమన్నా వ్యూహం ఉందా సార్? ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు దాసరి శ్రీనివాసులు గారికి, శేషాద్రిరావు గారికి, విష్ణువర్ధన్ గారికి నమస్కారాలు. వాసుదేవన్ గారు, ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు మనం ఒకసారి ఆలోచిస్తే అమెరికా ఎప్పుడు కూడా తన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ని రిటైన్